రేపు పొద్దున్నైతే యశ్వంత్ మళ్ళీ గ్రౌండ్కి వెళ్దామని అయితే అంటున్నాడు. మరి ఏం చేస్తాడో తెలియదు. 5:40కే అలారం పెట్టి 6 కల్లా వెళ్ళిపోదాం, 7కి రిటర్న్ అయిదాం, 7:30 6 ఈ 7కి అయితే రిటర్న్ అయిదామని అన్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. ఫిక్స్ రేపైతే వ్లాగ్ పెడతా. లేస్తే మాత్రం వ్లాగ్ ఖచ్చితంగా. వ్లాగ్స్ ఇప్పుడే కొంచెం రీచ్ ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. మా ఆయన కూడా అట్లనే అన్నాడు. నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంటాడు, కానీ ఆయన రావడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తాడు. యశు లే లే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అనుకున్నట్టే మార్నింగ్ 6కే అలారం పెట్టుకొని మరి లేచినాము. మరి ఇంకా మా యశ్వంత్ అయితే అస్సలు లేస్తలేడు. లేపుతా అంటే కూడా ఇవాళ కూడా గ్రౌండ్ ఏమవుతుంది కానీ అయితే పొద్దున్న లేచిన. ఇలా ఫ్రైడే కదా, కొంచెం వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇంకా ఇంట్లో బయట మొత్తం ఇట్లా మాప్ పెడతారు కదా, సో అందుకే నేనైతే కొంచెం ముందే లేచిన. ఆకలి ఉడిచిన, అగజల్న, ముగ్గేసిన, ఇల్లు ఉడిచిన, మాప్ పెట్టిన, బోల్ తోమిన, బోళ్ళని చదివిన, టిఫిన్కి రెడీ చేసిన, ఇంకా కూడా లేస్తలేడు. ఇక మా యశు ఇప్పుడు ఒకసారి మళ్ళీ పోయి లేపాలి. నేనైతే బ్రష్ చేసుకొని పోతే ఇక ఆయన లేస్తలేవని లేకపోతలేదు. అయితే మళ్ళీ పైకి వచ్చిన లేపడానికి. లేవా యశు? ఎగ్జాక్ట్లీ 6 నుండి 7:40 వరకు లేపుతూనే ఉన్నా, అయినా కూడా లేవలేదు. ఇంకా లేచిన వెంటనే మళ్ళీ వర్క్ అని చెప్పిండు. ఇప్పుడు 8:20 అవుతుంది, ఇప్పుడు వెళ్దామని అంటున్నాడు. ఇక గ్రౌండ్కి ఇప్పుడైనా పోవాలి. అబ్బా నాకైతే నిజంగా పొద్దున ఎందుకు లేచిండ్రా అనిపించింది. ఈ టైంకి వెళ్ళి వచ్చే వాళ్ళం టిఫిన్ కూడా చేసేవాళ్ళం. అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే టిఫిన్ అవుతుంది, లేదంటే అసలు లేజీగా ఏం చేయకుండా 10 దాటుతుంది టిఫిన్ చేసేసరికి. అందుకే పోదామని అంటున్నా, అయినా కూడా వినట్లేదు. మేమైతే షటిల్స్ బుక్ చేసుకున్నాము. ఇవైతే మస్తు తక్కువ కాస్ట్లో వచ్చినాయి. మీరు కూడా బుక్ చేసుకొని నేను లింక్ ఇస్తా. అండ్ కాక్స్ ఫుల్ ఇచ్చిర్రు. ఒక 10 ఇచ్చినట్టున్నారు కాక్స్ అయితే. 10 ఇచ్చిరా యశు? 10 కాక్స్ అయితే ఇచ్చిర్రు. చాలా బాగున్నాయి. నేనైతే ట్యాగ్ చేస్తా, అందులో అయితే పెట్టుకోరు ఆర్డరు. వీడికైతే వచ్చినాము. ఇక ఎంత ఆడుతాడో చూడాలి, ఎంత ఆడతామో. గాలి వస్తుంది వీడికి వచ్చేసరికి. ఇవాళ అంతా దరిద్రాలే. ఎట్ సైడ్ ఉన్న గాలి ఇది షటిల్ ఆడుకోవడానికేనా ఇట్లా పెట్టిర్రు మంచిగా. ఒక్కొక్క ప్లేస్లు ఇట్లా మంచిగా క్లీన్ చేసి ఉన్నాయి, మంచిగా ఉంది. ఇదైతే నచ్చింది నాకు. కాక్ది దే సంబరం వీడియోలు అంటే, కానీ సిగ్గుపడతాడు. ఇక మొదలెడదామా? గాలి వస్తుంది, లేకపోతే మస్తు ఆడితే షటిల్ అసలు. పట్టుదలకు చేస్తే సమయం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పడగా సోదరా.
వెరీ టైర్డ్. అమ్మా ఇట్రా. బండి ఖరాబ్ చేస్తావా ఇట్లా? స్టాండ్ ఉంటే బాగుండు, మంచిగా స్టాండ్ పెట్టుకొని ఆడుకోవచ్చు గేమ్. వెళ్దాం, ఒక ఫోటో దిగందా తమ్నెల్కి. నీ షటిల్కి నీ పేరు, నా షటిల్కి నా పేరు రాయి. ఎవరిది తొందరగా ఖరాబ్ అవుతుందో వాళ్ళే మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, వాళ్ళ డబ్బులతో అంటాడు. చూద్దాం ఇక. నేను ఎట్లా ఎక్కువ ఆడగొట్టిన అది ఖరాబ్ కాదు. ఆయననే మొత్తం క్రికెట్ బాల్ లెక్క కొడతాడు. మేము ఇటు రివర్స్ ఉంటుంది, మాది ఏదైనా మోడల్ ఉంటుంది. చిన్న ప్లాస్టిక్ కుండీలు లేవా? గార్డెన్కి అయితే తీసుకొని వచ్చిండు, నర్సరీకి. ఇదైతే అత్తిపత్తి చెట్టు. ఇప్పుడైతే వెళ్తున్నాం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సరేనా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. గ్రౌండ్ నుంచి వచ్చేసరికి అయితే 9:20 అట్లా అయింది. వెంటనే తలస్నానం చేసి వంటకైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. ముందు రోజు నైటే బ్యాటర్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. అదే మనం రైస్ విత్ మినపప్పుతో చేస్తాం కదా, హోమ్ మేడ్ బ్యాటర్, అదైతే ప్రిపేర్ చేసిన అన్నమాట. ఒక 2 ఫుల్ వీడియోస్ అయితే తీసైతే పెట్టిన, మినీ వ్లాగ్స్, నా డే మొత్తం ఎట్లా గడుస్తుంది అనేసి అయితే అది ఎడిట్ చేసి దీని తర్వాత అయితే అప్లోడ్ చేస్తా. అండ్ స్టోరీ అడుగుతున్నారు కదా, అది కూడా త్వరలో చెప్తా. నాకు ట్రై ప్యాడ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫుల్ వ్లాగ్స్కి తీయడానికి. ఇడ్లీ బ్యాటర్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కదా, కొంచెం చిక్కగా అయిందన్నమాట. మనం రైస్తో చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. వాటర్ అయితే పోసి ఇంకో కొంచెం లూజ్ అయితే చేసిన. ఎక్కువ ఇన్స్టాంట్ తెచ్చేది యశ్వంత్, ఈసారి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన, ఎప్పటికి బయటది ఎందుకనేసి. మా ఇంట్లో ఎప్పుడు ఫుడ్ చేసినా కూడా ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుంది. 2 మెంబర్స్మే కదా మేము, చిన్న వంట వండొస్తలేదు అన్నట్టు నాకు. ఎందుకంటే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మేము 6 మెంబర్స్ అట్లా కాబట్టి ఎక్కువ వండేదన్నమాట. సో అట్లనే అలవాటు అయిపోయింది. మెల్లగా 2 మెంబర్స్కి వండడానికి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే పెడతా అన్నమాట. సడన్గా ఎవరైనా వచ్చిరనుకో, ఇంట్లో ఫుడ్ లేకపోతే ఎట్లుంటుంది, ఆ కాన్సెప్ట్ ఉంటుంది నాకైతే. ఇడ్లీకి విత్ పల్లి చట్నీ అయితే చేసిన. నేనైతే ఎప్పుడు చట్నీ చేసినా సూపర్ ఉంది అంటాడు మా యశ్వంత్. టిఫిన్స్ ఏం బాగాలేకపోయినా కూడా చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ఈ చట్నీ కూడా ఎప్పుడు చేసినా గంజడి చట్నీ అవుతుంది. ఎందుకంటే మేము ఇద్దరం తిక్కగానే తింటాం, ఎవరు లైట్గా తినము. అందుకే. ఎలా ఉంది? బాగుందా? బాయ్.